మనం మన డైలీ లైఫ్లో బజారుకు వెళ్ళాలి అని అనుకున్నా, కాలేజీకి వెళ్ళాలి అని అనుకున్నా, లేదంటే ఇంకా ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకున్నా బైక్ కానివ్వండి, కార్ కానివ్వండి తీసుకొని వెళ్తాము. నార్మల్గా అందులో పెట్రోల్ మరియు డీజిల్ని కొట్టించి నడుపుతాము. ఒక బండికైనా లేకుంటే కారుకైనా అది నడవడానికి ఇంధనం ఎంత అవసరమో ఒక వెహికల్ సక్రమంగా నడవాలి అంటే వెహికల్ ఇంజిన్ ఆయిల్ కూడా అంతే అవసరం. వెహికల్ ఇంజిన్ ఆయిల్కి మార్కెట్లో చాలా మంచి డిమాండ్ ఉంది. ఈ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటే మీరు ఆయిల్ని ప్రొడ్యూస్ చేయనవసరం లేదు, జస్ట్ ట్రేడ్ చేస్తే చాలు. ప్రతి నెల కొన్ని వేల రూపాయలు సంపాదించవచ్చు. ఈ బిజినెస్ గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే బై ప్యాక్ అండ్ సెల్ టైప్ ఆఫ్ బిజినెస్ అన్నమాట. ఈ బిజినెస్లో మీరు వేరే వాళ్ళ దగ్గర నుండి రా మెటీరియల్ని తక్కువ ధరకి కొనుగోలు చేసి దాన్ని మీ బ్రాండింగ్తో థర్డ్ పర్సన్కి అమ్ముతారు. అంటే ఇందులో మీకు రిస్క్ ఏమి ఉండదు, మార్కెటింగ్ మాత్రమే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇంజిన్ ఆయిల్ బిజినెస్ను స్వయం ఉపాధిగా చేసుకొని మీరు మంచి లాభార్జన చేయవచ్చు. ఇక ఈ బిజినెస్కు కావాల్సిన మిషనరీ అండ్ రా మెటీరియల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఈ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అనుకుంటే మీకు ఎంటీ కలర్ బాటిల్స్ కావాలి. వీటి ధర ఇండియా మార్ట్లో 10 రూపాయల లోపే ఉంటాయి. మీ కన్వీనియన్సీ ప్రకారం మీ అవసరాలని దృష్టిలో పెట్టుకొని ఈ బాటిల్స్ని కొనుక్కోవచ్చు. అలాగే బాటిల్లో ఆయిల్ నింపాక క్యాప్ సీల్ చేయడానికి ఒక మాన్యువల్ సీలింగ్ మిషన్ కావాలి. దీని ధర 32,000 రూపాయల నుండి మొదలవుతుంది. ఈ మిషన్ ఇండియా మార్ట్లో లభ్యమవుతుంది. అలాగే మనకు కావాల్సిన ఇంపార్టెంట్ మెటీరియల్ వచ్చేసరికి ఇంజిన్ ఆయిల్. ఈ ఇంజిన్ ఆయిల్స్ 2 వీలర్స్ అండ్ 4 వీలర్స్ వెహికల్స్ను బట్టి, పెట్రోల్ అండ్ డీజిల్ ఇంజిన్ను బట్టి గ్రేడ్లు వారీగా రకాలు ఉంటాయి. వాటిపై కొంచెం నాలెడ్జ్ను ముందుగా పొందితే మంచిది. ఈ ఆయిల్ ధరలు వచ్చేసరికి ఇండియా మార్ట్లో 80 రూపాయల నుండి 120 రూపాయల వరకు ఉన్నాయి. మీరు డైరెక్ట్గా సప్లయర్ని కాంటాక్ట్ అయ్యి ఇంకా తక్కువ ధరకు ఆయిల్ వచ్చేటట్టు మాట్లాడుకోవచ్చు. ఆయిల్ ప్రైస్ని ఎంత తక్కువ ధరకు మాట్లాడుకుంటే దానిని బట్టి మీకు అంత ఎక్కువ లాభం ఉంటుంది. ఈ ఇంజిన్ ఆయిల్ హోల్సేల్గా కొన్నప్పుడు డ్రమ్స్లలో మనకు సప్లై చేస్తారు. ఒక్కో డ్రమ్లో సుమారు 200 నుండి 210 లీటర్స్ ఆయిల్ ఉంటుంది. ఇప్పుడు ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి పెట్టుబడి గురించి తెలుసుకుందాం. ఈ బిజినెస్కు పెట్టుబడి విషయానికి వస్తే బాటిల్ సీలింగ్ మిషన్కు, ఒక డ్రమ్ ఇంజిన్ ఆయిల్కు, ఎంటీ బాటిల్స్, లేబుల్స్ వంటి వాటికి సుమారు 70,000 రూపాయల పెట్టుబడితో స్టార్ట్ చేయవచ్చు. మన ఇంటి వద్ద ప్లేస్ ఉంటే ఈ పెట్టుబడి సరిపోతుంది. అదే వేరే చోట షెడ్ ఏదైనా తీసుకొని స్టార్ట్ చేస్తే పెట్టుబడి పెరుగుతుంది. ఇప్పుడు ఈ ఇంజిన్ ఆయిల్ ప్యాకింగ్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. మీరు అన్ని మెటీరియల్స్ తీసుకొని వచ్చాక ఇంజిన్ ఆయిల్ని బాటిల్స్లో నింపి సీలింగ్ మిషన్తో మూత గట్టిగా బిగించి సీల్ వేయాలి. ఆ తర్వాత మీ యొక్క లోగో, లేబులింగ్ వేసుకోవాలి, అంతే. బట్ మంచి ప్రాఫిట్స్ కావాలి అని అనుకుంటే ఫస్ట్ బిజినెస్ని మంచిగా మార్కెటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు సీలింగ్ మిషన్తో ఇంజిన్ ఆయిల్ను బాటిలింగ్ చేస్తున్న వీడియోని చూద్దాం. ఇప్పుడు ఇప్పుడు ఈ బిజినెస్ని ఎలా మార్కెటింగ్ చేయాలో మనం చూద్దాం. ఈ బిజినెస్ని మార్కెటింగ్ చేయడం చాలా సింపుల్. మీరు మీ దగ్గరలోని ఆటో స్టోర్స్లో, బైక్ రిపేర్ స్టోర్స్ వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకొని వాళ్ళ ద్వారా మీ ప్రొడక్ట్స్ని అమ్మి మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. ఇప్పుడు ఈ బిజినెస్కి పర్మిషన్స్ ఏమి కావాలో తెలుసుకుందాం. ముందుగా లోకల్ అథారిటీస్ పర్మిషన్ తీసుకోవాలి, GST రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అలానే ట్రేడ్ లైసెన్స్ కూడా తీసుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో. గుర్తుంది కదా, మీరు మా కష్టానికి ప్రతిఫలంగా మా కోసం మీరు ఈ వీడియోని జస్ట్ లైక్ చేసి కామెంట్స్లో గుడ్ అని కామెంట్ చేయండి, అంతే. అలానే ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ వద్ద ఆల్ నోటిఫికేషన్ను ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.